మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 25వ కీర్తన 11వ వచనము నుండి చివరి వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 11వ వచనము నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ప్రమాణ వాక్యముగా 12వ వచనమును చెప్పుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ప్రమాణము చేసుకుందాం. ప్రభు అయిన మా దేవా, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తామని, నీ వాక్యమునకు కట్టుబడి ఉంటామని, నీ నడిపింపుకు లోబడి నడుస్తామని ప్రమాణము చేయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, గడిచిన కాలమంతా మమ్మలను కాపాడి సంరక్షించి ఈనాడు సజీవుల లెక్కల్లో మమ్మలను ఉంచి నిన్ను స్తుతించుటకు మీ మందిరానికి నడిపించినందుకై నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, కూడి ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈనాడు తండ్రి, నీ మందిరములో మేము ఉండగా తండ్రి చక్కటి కీర్తనలతో నిన్ను స్తుతించుకున్నాం. తండ్రి, అలాగే నీ వాక్యములో నుండి ప్రార్థనను గురించి అనేక విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువా, మేము ప్రార్థనకు దూరం అవుతూ ఉన్నట్లయితే తండ్రి, నీ మాటల ద్వారా ప్రార్థనలో మమ్మలను స్థిరపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నీతో నిత్యము కూడా సహవాసం చేయడానికి మాకు సహాయం చేయండి. తండ్రి, మీకు దూరమై లేనిపోని శ్రమలు కొని తెచ్చుకోకుండా తండ్రి ఎల్లప్పుడూ కూడా నీతో సహవాసము చేస్తూ అపవాదిని ఎదిరించి తండ్రి ఈ లోకములో చక్కటి విశ్వాస జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయమును దయచేయండి. తండ్రి, మేము నడవవలసిన మార్గమును మాకు తెలియజేసే దేవుడవు నీవే. తండ్రి, మాకు
నడవవలసినటువంటి మార్గమును తండ్రి చూపించేవాడవు, ఆ మార్గమును సరళము చేయవాడవు నీవేనని నీ వాక్యములో మాకు సెలవిచ్చావు. నీకు స్తోత్రం తండ్రి. ఎటు వెళ్ళాలో తెలియనటువంటి వారము, నీ నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారము, నీ మీద ఆధారపడినటువంటి నీ ప్రజలము తండ్రి, మమ్మలను నడిపించండి, సహాయమును దయచేయండి. నీ ఇష్టం వచ్చిన రీతిగా, నీ చిత్త ప్రకారముగా మమ్మలను నడిపించండి. నీకు ఏ విధంగా నేను ఉపయోగపడగలనో ఆ విధంగా నన్ను ఉపయోగించుకునండి ప్రభువా. నీ మహిమార్థమై నిలవబెట్టుకునండి ప్రభువా. ఈ లోకములో నీ సాక్ష్యార్థమై అనేకులకు సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించుటకు మాకు సహాయమును దయచేయండి తండ్రి. నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. మాకు బోధిస్తానన్నావు తండ్రి, మాకు బోధించండి, మాకు తెలియపరచండి తండ్రి. ఏ విధంగా నడవాలో మాకు తెలియచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మలను నడిపించండి తండ్రి. నీ వాక్య ప్రకారముగా నడిపించండి. ఎక్కడ మేము తడబడకుండా, తప్పిపోకుండా, నష్టపోకుండా, పాపములో పడకుండా, అపవాది తంత్రముల్లో చిక్కుపడకుండా మమ్మలను కాపాడండి తండ్రి. ఎల్లప్పుడూ కూడా నీ కోసమై బ్రతకడానికి సహాయం చేయండి. అపోస్తులుడైనటువంటి పౌలు మాదిరిగా తండ్రి నిత్యము నీతో సహవాసం చేయడానికి తండ్రి, రాత్రంతా ప్రార్థన చేసేటటువంటి అనుభవాలను సంపాదించుకోవడానికి తండ్రి, నీ వాక్యమును ధ్యానించే అనుభవాలను సంపాదించుకోవడానికి తండ్రి, పాటలతో నిన్ను కీర్తించడానికి ప్రభు, అలాగే ప్రార్థనతో నిన్ను మహిమపరచడానికి మాకు సహాయమును దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభు, అయినాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, ఆరాధన దినము, ప్రభువు యొక్క పునరుద్ధానపు దినము, దేవుని మందిరమునకు వెళ్ళాలని ఆసక్తితో ఈనాడు మందిరమునకు చేరి ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లను మీరు తీర్చండి, ప్రతి అవసరతలను తీర్చండి, ఇబ్బందులను తొలగించండి. మీరే నీ బిడల పక్షముగా ఉండి కాపాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇంతవరకు తోడే ఉన్నటువంటి ప్రభువా నీకు వందనాలు. ఇక మీదట కూడా ఆరాధన అంతటిలో సహాయం చేసి మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని తండ్రి, నీ యొక్క సేవకుల ద్వారా మాతో మాట్లాడమని, ఇంకా మరెన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయమును దయచేయమని, నీ బిడ్డ యొక్క దాసులకు కావలసినటువంటి శక్తిని, బలమును తండ్రి, కావలసినటువంటి జ్ఞాపక శక్తిని తండ్రి వారికి ఇచ్చి తండ్రిని యొక్క నడిపింపు ద్వారా వారి ద్వారా మీరు మాట్లాడమని తండ్రి, సంఘమును బలపరచమని, ప్రోత్సహించమని, నీవే సంఘమంతటి ద్వారా మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.